హలో ఎవ్రీవన్. ఈరోజు నా స్పిరిచువల్ జర్నీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్కూల్లో ఉండేటప్పుడు ఫస్ట్ నాకు మెడిటేషన్ అంటే ఏంటో తెలీదు. స్కూల్‌కి ఒక యోగా టీచర్ వచ్చి మాకు మెడిటేషన్ నేర్పించారు. అప్పుడు నాకు 13 ఇయర్స్ అప్పుడు కరెక్ట్‌గా మెడిటేషన్ నేనైతే అప్పుడే నేర్చుకున్నాను. స్కూల్లో 1 బై 1 క్లాస్ వైస్ నేర్పిస్తున్నారు. అదే ఫస్ట్ టైం నేను మెడిటేషన్ నేర్చుకోవడం. ఆ మెడిటేషన్ నేర్చుకునేటప్పుడు నాకు చాలా అబ్జర్వ్ చేశాను. అంటే చాలా చేంజెస్ నాకు తెలిసాయి. అంటే కాన్సంట్రేషన్ పెరిగింది. చదువు మీద కాన్సంట్రేషన్ చేయగలుగుతున్నాను. అలానే ఒకసారి నైట్ పడుకొని మార్నింగ్ లేచే టైంకి ఎర్లీ మార్నింగ్ వచ్చే కలలు నిజమయ్యాయి. అలానే నాలో కొన్ని మార్పులొచ్చాయి. అబద్ధం మాట్లాడడాన్ని నేను ఇష్టపడలేదు. ఒకళ్ళని బాధ పెట్టలేదు. ఒకళ్ళని ఊరికే మాటలతో అనడం గానీ నేనేమీ చేయలేదు. అయితే మెడిటేషన్ అందరికీ నేర్పిస్తారు. అంటే అది అదృష్టం కొలిది మనకి దొరుకుతారు గురువులు. అది నాకు అదృష్టం అని చెప్పుకోవాలి. నాకు గురువు నేను ఎతకకుండానే నాకు స్కూల్‌కొచ్చి నేర్పించారు. కానీ ఎంతమంది పాటిస్తున్నారన్నది ముఖ్యం. నేను ఆ మెడిటేషన్‌ని పాటించాను. కంటిన్యూ చేశాను. మెడిటేషన్ అలాగే చేసుకుంటున్నాను. కంటిన్యూ చేశాను. ఇంటర్‌కొచ్చాక కూడా చేశాను. అదేంటో ఇంటర్‌లో కూడా నాకు కొంతమంది యోగా టీచర్స్ కాలేజ్ హాస్టల్‌కొచ్చి మరీ నేర్పించేవాళ్ళు. అప్పుడు చక్రాస్ మెడిటేషన్ నేర్పించేవాళ్ళు. అది ఇంకా అదృష్టం చెప్పుకోవాలంటే. ఆ మెడిటేషన్ కూడా నేర్చుకున్నాక నాకు ఎలా ఉండేదంటే ఎగ్జామ్స్ టైంలో ఎవరో నన్ను తట్టి లేపినట్టు అయ్యింది. ఎవరొచ్చి లేపారో తెలీదు గానీ నన్నెవరో కొట్టి లేపినట్టు అయ్యింది. ఎవరు లేరు పక్కన చూస్తే. ఇంకా నేను కంటిన్యూ చేశాను. అలాగా మెడిటేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కాలేజ్‌కెళ్ళాక సాయిబాబాది శక్తిపాఠం బుక్కు ఎవరో మెడికోస్ దగ్గర నుండి మా దగ్గరికొచ్చింది. మా రూమ్‌లో ఒక అమ్మాయి దగ్గర చదివితే నేను కూడా చదివాను. ఆ శక్తిపాఠం బుక్కులో చాలా అనుభవాలు ఒక గురువుగారు రాశారు. ఆ గురువుగారు ప్రాణిక్ హీలింగ్ గురించి, ఆయన అనుభవాల గురించి, ఎంతమంది హీల్ చేసా ప్రతీదీ రాశారు. చదివాక నాకు సిక్స్త్ సెన్స్ యాక్టివేట్ అయింది. ఆ టైంలో నాకు శివుడు కనిపించాడు. అంటే కైలాస పర్వతం రూపంలో వచ్చి నాకు కనిపించారు. అలాగే దుర్గాదేవి మా రూమ్‌లోకి వస్తున్నట్టు కనిపించింది. సాయిబాబా కూడా నాకు కనిపించారు. అంటే నా మనసుకి, కళ్ళకి కాదు మనసుకి, దేవుని మనసుతో చూస్తాం. ఇప్పుడు మనం ఉన్నది మాయే కదా! మన చక్రాస్ ఆ తర్వాత యాక్టివేట్ అయినాక ఇంకాను అంటే పక్కనున్నోళ్ళు ఎవరు ఈ మనసులో ఏమనుకున్నా అవి తెలిసిపోయేవి. తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోయేది. ఇంకా అంటే దేవుడి మీద మరి కొంచెం ప్రేమ ఎక్కువైపోయింది. ఇంకా దేవుని మీదే అలాగా మెడిటేషన్ చేస్తే అంత మంచిది. అంత దేవుడు భక్తి పెరుగుతుంది. దేవుడి మీద ఇష్టం పెంచుకుంటే దేవుడు మన తోడు ఎప్పుడూ ఉంటాడు. అది మాత్రం